అయ్యప్ప భక్తులను ఇబ్బందుల్లోకి నెట్టింది ఎయిర్ ఇండియా. హైదరాబాద్ నుంచి కొచ్చి వెళ్లాల్సిన విమానాన్ని అకస్మాత్తుగా రద్దు చేసింది. దీంతో షెడ్యూల్ ప్రకారం రేపు అయ్యప్ప దర్శనం చేసుకోవాల్సిన మాలధారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. 7 గంటలకు పైగా పడిగాపులు కాయాల్సి వచ్చింది. నిన్న మధ్యాహ్నం 2:45 హైదరాబాద్ నుంచి బెంగళూరు మీదుగా కొచ్చిన్కు ఎయిర్ ఇండియా విమానం బయలుదేరాల్సి ఉంది. 63 మంది అయ్యప్ప స్వాములతో బయలుదేరాల్సిన విమానం సాంకేతిక కారణాల వల్ల రద్దయింది. హైదరాబాద్ నుంచి వెళ్తున్న భక్తులు షెడ్యూల్ ప్రకారం రేపు ఉదయం శబరిమలలో అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవాల్సి ఉంది. అయితే ఎయిర్ ఇండియా నిర్వాకం వల్ల అయ్యప్ప మాలధారులు అవస్థలు పడాల్సి వచ్చింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 7 గంటలకు పైగా పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఎదురైంది. మరో విమానంలో తమను గమ్యస్థానానికి చేరుస్తారో లేదో కూడా చెప్పకపోవడంతో ఆందోళనకు గురయ్యారు అయ్యప్ప భక్తులు. ఢిల్లీ వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చారు బీజేపీ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్. దీంతో ఆయనను కలిసి తమ పరిస్థితి గురించి చెప్పారు అయ్యప్ప భక్తులు. దీనిపై వెంటనే కేంద్ర పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ఫోన్ చేసి మాట్లాడారు బండి సంజయ్. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అయ్యప్ప భక్తులు పడుతున్న ఇబ్బందుల గురించి తెలిపారు. రేపు ఉదయానికల్లా కొచ్చి చేరుకునేలా ఏర్పాట్లు చేయాలని కోరారు బండి సంజయ్. బండి సంజయ్ వినతిపై సానుకూలంగా స్పందించారు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా. వెంటనే ఎయిర్ ఇండియా అధికారులతో మాట్లాడారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయవలసిందిగా ఆదేశించారు.